రెక్కల కష్టంతో సంపాదించుకున్న భూమిని కుమారులకు దారాదత్తం చేస్తే చివరికి తల్లిదండ్రులకు పెట్టేందుకు పట్టెడన్నం కరువైంది ఆ పుత్రులకు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి ముత్తారం గ్రామానికి చెందిన ఆదాం లక్ష్మి అనే వృద్ధ దంపతులు తమ పేరు మీద ఉన్న 5 ఎకరాల భూమిని ఇటీవల 2 కుమారులకు చెరో 2 ఎకరాల చొప్పున పట్టా చేశారు. అనారోగ్యంగా ఉండటంతో కుమారులు ఇద్దరూ తమను ఒక్కో నెల చూసుకునేలా ఒప్పందం చేసుకున్నారు. కానీ పట్టా తమ పేరు మీదకు కాగానే చిన్న కుమారుడు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ తమని మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ బాగోగులు పట్టించుకోకుండా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వాపోయారు. దీనిపై హన్మకొండలో ఆర్డీఓకు సైతం ఫిర్యాదు చేశామని తెలిపారు. తమను పట్టించుకొని కుమారుడి వద్ద నుంచి తమ భూమి తమకు ఇప్పించాలని వేడుకుంటున్నారు. ఉన్న స్థలం 2 గుంటలు. ఆ 2 గుంటలల్లా ఇద్దరు చేరసాగం తమ్మునికి నాకంటూ పెద్దోడు మంచిండు. చెరక్కుని ఎలా అనుకున్నారు పట్టయంగా ఇంట్లో చెరక్కుని నా నెల అయిపోయింది. అమ్మ తమ్మునింటికి పోమ్మంటే నేను బియ్యం పెట్టుకుంటానని తమ్మునింటికి పోయినా. గాసుడ వీకింది, తాళం వేసుకున్నది నా చిన్న కోడలు. ఇంత కష్టపడి పావుల పైసలు పనిచేసి వాళ్ళని చదివిపిత్తిమి. మన పరిస్థితి ఇట్లున్నది. ఈ మందులు ఎవరు లేవాలి, ఇవే ఎవరు లేవాలి. మనం ఉన్న చేతులకి వెళ్ళి భూమి పోయింది. మాకు చిన్న కొడుకు పేరు మీద నాకు కావాలి. ఇంకా కౌలి బతుకుతాం సత్యదాకా. కష్టపడి భూమి సంపాదించిన కొడుకులు కానీ వాళ్ళకి సరి భాగం చేసి ఇచ్చిన వాళ్ళు పట్టించుకుంటారు సార్. భూమి మాకు అత్తే మేము వాళ్ళకన్నా కౌలుకి ఇసుకుని బతాం సార్.